శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఎన్టీఆర్ గారు కర్ణాటక వెళ్ళటం జరిగింది. ఒక కిమ్స్ హాస్పిటల్లో ఒక విభాగం ఓపెనింగ్ సందర్భంగా అవును. అక్కడ ఆయన్ని సీఎం అంటూ నినాదాలు చేయటం, 25 ఏళ్ల తర్వాత కాబోయే సీఎం అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావటం, ఆయన లుక్ పైన కూడా మొన్నటి వరకు విమర్శించిన వాళ్ళు ఈ లుక్ చాలా బాగుంది, కొత్తగా ఉంది అని చెప్పేసి వార్తలు స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ ఆయనకు ఒక పాజిటివ్ సైన్ గా అయ్యాయి అనుకోవాలా? అంటే లుక్ ఒకటి రివీల్ చేశాడు ఆయన అనే ఆందోళన ఉంది అభిమానుల్లో. అంటే అది ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి డ్రాగన్ సినిమాలో లుక్ అది, దాన్ని రివీల్ చేశాడు ఆయన ఆ వేదిక మీద నుంచి అనేది ఒక ఆందోళన ఉంది. అయితే ఆ లుక్ బాగుంది అనే అభిప్రాయం రావడంతో కొంత సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అది ఆయన గెటప్ లుక్కి సంబంధించిన వ్యవహారం. అయితే ఈ సీఎం అనేటువంటిది నిజానికి వాళ్ళ అక్కడ ఒక ప్రస్తావన చేశాడు ఆయన, గురువారెడ్డి గారు, డాక్టర్ గారు. ఆయన భవిష్యత్తు అంటే ఓ 25 ఏళ్ల తర్వాత ఏమవుతుంది అని అడిగాడు ఆయన. అంటే 67 సంవత్సరాలకు వస్తాను అని చెప్పాడు ఈయన. అంతే తప్ప ఏదో జరగబోతోంది, పొలిటికల్ ఏరియాలోకి వెళ్తాను అవేమీ మాట్లాడలేదు. ఆయన చాలా క్యాజువల్గా 67 అన్నాడు. అనగానే వెంటనే జనంలో నుంచి సీఎం అనేటువంటి నినాదం వచ్చింది. అది కొంచెం ఇబ్బంది పడినట్టుగానే కనిపించాడు తను. ఈ టైంలో ఆ మాట కరెక్ట్ కాదు అని ఎక్కడా దాన్ని ఎండార్స్ చేయలేదు ఎన్టీఆర్. ఎండార్స్ చేసి నేను పొలిటికల్ ఏరియాలోకి వెళ్తాను, లేకపోతే ఆ అంబిషన్ ఉంది అని కూడా ఎక్కడ హింట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. చాలా న్యూట్రల్గా ఉండే ప్రయత్నమే చేశాడు. తను చాలా కాన్షియస్గా ఉంటున్నాడు ఆ ఏరియాలో, పొలిటికల్గాను లేకపోతే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు తను. అది ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది. వాంటెడ్గానే తను దూరంగా ఉంటున్నాడు. అంటే అక్కడ ఏదన్నా నష్టం కానీ లేకపోతే కష్టం కానీ సంభవించినప్పుడు వెళ్తున్నాడు. ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీలో తను వెళుతున్నాడు తప్ప అక్కడ ఏదైనా ఒక సెలబ్రేటివ్ మూడ్లో వాళ్ళందరూ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది శకపురుషుడు సావనీర్ ఆవిష్కరణకు కూడా వెళ్ళా తను. రెండవది, అది కరెక్ట్గా ఇతని బర్త్డే రోజు పెట్టారు వాళ్ళు. May 20 ఇతని బర్త్డే, అదే రోజున ఆ కార్యక్రమం పెట్టారు. ఆ రోజున వేరే కార్యక్రమాల్లో ఉన్నాను నేనని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అక్కడి నుంచి ప్రతి సందర్భంలోనూ ఎన్టీఆర్ వస్తాడు రాడు అనేది ఒక చర్చ జరుగుతూ వస్తుంది. కాబట్టి అంటే ఇతను స్పందనల మీద కూడా వాళ్ళు ప్రాపర్గా రియాక్ట్ కాలేదు మొదటి నుంచి. అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మార్చినప్పుడు అందరూ రియాక్ట్ అయ్యారు, కళ్యాణ్ రామ్ రియాక్ట్ అయ్యాడు, ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ రియాక్ట్ అయినటువంటి పద్ధతి, ఆ డోసేజ్ బాగాలేదనేది వీళ్ళ గొడవ. తెలుగుదేశం వైపు నుంచి, కార్యకర్తల వైపు నుంచి వచ్చిన గొడవ అది. అంటే ఆయన ఏమన్నాడంటే ఎన్టీ రామారావు గారి పేరు తీసేయటం వల్ల ఆయన ఖ్యాతికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అలాగే వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఆయనకు వచ్చిన బెనిఫిట్ ఏం లేదు, కొత్తగా వచ్చేటువంటి ఇదేం లేదు ఆయన పేరుకి అన్నట్టుగా చెప్పాడు. ఇది సీరియస్గా లేదు, రెండోది అటాకింగ్గా లేదు అనేది వీళ్ళు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నుంచి తను మాట్లాడటం మానేశాడు. సాధ్యమంత వరకు రాజకీయాలకి, కుటుంబ వ్యవహారాలకి దూరంగా ఉండటం ఆరోగ్యకరం అనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాడు ఆయన. వాంటెడ్గానే అవాయిడ్ చేస్తున్నాడు. ఈ నినాదాలు వచ్చినప్పుడల్లా సఫకేట్ అవుతున్నాడు తను. అంటే దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటి ఒక ఆందోళన ఏదో ఉంది తనకి. వాళ్ళు అంటే పార్టీ వైపు నుంచి ఎవరైనా నెగిటివ్గా రియాక్ట్ అయితే మళ్ళీ అది కెరియర్ మీద ఇంపాక్ట్ పడుతుందా అనేది ఒక గొడవ ఉంది. అందుకని సినిమా కెరియర్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినప్పుడు రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నాడు ఆయన. రీసెంట్గా వార్ 2 టైంలో కూడా ఒక ఇద్దరు పొలిటీషియన్స్ మధ్య జరిగిన చర్చ ఒకటి రచ్చయింది. అంటే ఒక థియేటర్ యజమాని, ఒక ఎగ్జిబిటరు, తెలుగుదేశం పార్టీ మనిషి,
అతను ఇంకొక నాయకుడు మాట్లాడుకుంటూ ఆ సినిమా ఆడదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అనే ఆడియో ఒకటి వైరల్ అయింది. ఓకే. అందుకని సాధ్యమైనంత వరకు రాజకీయాలు తడమకుండా ఉండటమే మంచిది అని అనుకుంటున్నాడు తను. సో ఆయన సీఎం అని అరిచిన అది కొంచెం టెన్షన్ మొదలవుతోంది అతనిలో, భయం మొదలవుతోంది. అందుకని సాధ్యమైనంత వరకు ఈ టైంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది ఆయన అభిప్రాయం. రెండోది సినిమా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. గతంలో అమిత్ షా గారు పిలిచాడు ఈయన్ని. ఎన్టీఆర్ని RRR తర్వాత అమిత్ షా గారు పిలిచి పొలిటికల్గా ఏదైనా ఉపయోగపడతాడా అనే ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమైంది అప్పుడు. కానీ అప్పుడు కూడా ఈయన సున్నితంగా తోసిపుచ్చే వచ్చేసాడు. అంటే ఇతనికి బీజేపీతో వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఉంది. ఇతను బీజేపీతో ట్రావెల్ అయితే టీడీపీ నుంచి మాట వస్తుంది మళ్ళీ. అందుకని ఆ టైంలో 2009లో ఎలక్షన్ ప్రాపగాండా చేశాడు అతను తెలుగుదేశం కోసం. అంతే, తర్వాత ఎక్కడ రాజకీయాల్లో లేడు, ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే చాలా సందర్భాల్లో అతన్ని లింక్ చేస్తున్నారు. పర్టికులర్గా కొడాలి నాని ఎపిసోడ్లో కొడాలి నాని వ్యవహార శైలికి సంబంధించి ఎన్టీఆర్తో లింక్ చేస్తూ నడిచిన పరిస్థితి ఉంది. అలాగే ఒక చిన్న వ్యతిరేకత కూడా ఏదో ఉంది. ఆ గ్యాప్ అయితే నడుస్తోంది సీరియస్గా. ఆ గ్యాప్ తన కెరియర్ మీద ప్రభావం చూపకూడదు అనేది అతను అనుకుంటున్నాడు. అందుకని వాళ్ళు సీఎం అనగానే ఆందోళన పడ్డాడు. జనాలందరూ క్యూరియస్గా చూస్తున్నారు. అది ఆ వీడియో వైరల్ కావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఏమన్నా అలాంటి హింట్లు ఏమన్నా ఇచ్చాడా అనేది వెరిఫికేషన్. పొలిటికల్ ఏరియాలోకి వస్తే ఏ పార్టీలో చేరతాడు అదన్నీ చాలా ఎర్లీగా మాట్లాడుకోవటం అవుతుంది. తను కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరణ చేసుకోవటం అనేది అతని మెయిన్ టార్గెట్ ఇప్పుడు. అది కాకుండా ఇంకే విషయాలు మాట్లాడు. ఇప్పుడు రాజకీయాలు డెఫినెట్గా మాట్లాడు. ఆ ఏరియాకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశము లేదు. అక్కడ అంటే నోరు తెరిస్తే గొడవ అవుతుంది అనే భయం అయితే ఉంది అతనికి. అదే కనిపించింది మొన్న. అయితే వాంటెడ్గా గిల్లారు అతన్ని. జనాలు అలా కెలికారు. అలాగే గురువారెడ్డి గారు కూడా అనేసాడు ఆ మాట. అక్కడి నుంచి మొదలైంది. ఆయన అటాక్ చేశాడు ఒక రకంగా. చేసి ఈయన నోట్లోంచి ఒక మాట రప్పించే ప్రయత్నం జరిగింది, కానీ దాన్ని కాన్షియస్గా అవాయిడ్ చేశాడు. అవాయిడ్ చేయటమే. అందుకనే 67 వస్తుంది, మీరు ఇంకా అంతకుమించి ఆలోచించకండి అన్నాడు ఆయన్ని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.